హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బొంబాయి రవ్వతో మినీ వడలు ఏ విధంగా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా. జస్ట్ 1 ఇంగ్రీడియంట్తో అయితే ఈ రెసిపీని తయారు చేశాను. ఒకసారి దీనికోసం అయితే ఫస్ట్ ఒక కళాయి తీసుకొని దానిలో 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ వాటర్ని ఇలా మరిగించుకున్న వాటర్లో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 2 ఈక్వల్ రేషియోలో తీసుకొని ఈ విధంగా ఒక 2 నిమిషాలు మాత్రమే స్టవ్ పైన ఉంచుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుతూ ఉంటే మనకి ఒక దగ్గరకు వచ్చేస్తుంది. ఇది దగ్గర పడేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా చల్లారే వరకు అలాగే ఉంచేసుకొని చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటారో ఆ విధంగా ఈ పిండి మిశ్రమం నుంచి కొంత భాగాన్ని తీసుకొని రౌండ్గా ఉండలుగా తయారు చేసుకోవాలి. మనం వడలకి ఏ విధంగా ప్రెస్ చేసి హోల్డ్ చేస్తామో ఆ విధంగానే చిన్నగా ఈ వడల్ని తయారు చేసుకోవాలి. ఈ పిండి మిశ్రమం నుంచి దాదాపుగా ఒక 20 వడలు దాకా వచ్చాయి. సో మీరు కూడా చేయాలి అనుకుంటే క్వాంటిటీని బట్టి తయారు చేసుకోవచ్చు. ఇవి పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా వడలుగా తయారు చేసుకొని 1 బై 1 పక్కన పెట్టుకున్నాను. వీటిని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక కళాయి తీసుకొని కళాయి వేడయ్యాక అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ అయితే హీట్ అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవడం వలన ఈ గారెలు అనేవి ఎక్కువగా ఆయిల్ని పీల్చకుండా ఉంటాయి. సో దానికోసం అయితే సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మినీ వడలను అన్నింటినీ కాదు కొన్ని చొప్పున అయితే వేసేసుకుందాము. ఆ కళాయిలో ఎన్నైతే మినీ వడలు పడతాయో అన్నీ వేసేసుకొని ఫస్ట్ ఒక వైపు వేగిన తర్వాత వెనుక వైపు తిప్పి 2 వైపులా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, ఎందుకంటే ఇందులో మనం వేసిన బొంబాయి రవ్వ అనేది బాగా వేగాలి. సో దానికోసం అయితే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఈ విధంగా మినీ గారెల్ని ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనకి రెడ్ కలర్ వచ్చే వరకు 2 వైపులా తిప్పుతూ వేయించుకోవాలి, ఒకే వైపు ఉంచకుండా. ఈ విధంగా వేయించుకోవడం వలన ఈవెన్గా అన్నీ ఒకటే కలర్లో వచ్చేస్తాయి. ఈ విధిగా ఎర్రగా వేగే వరకు ఉంచిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఈ విధంగా రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండో వాయి కోసం మిగిలిన మినీ వడలు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని రెండోసారి అయితే గారెల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా కారం తినాలనుకున్న వారు ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత ఆ వేడి మీదనే కారం, ధనియాల పొడి ఇంకా యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే సాల్టీగా ఇష్టపడతారు. సో దానికోసం అయితే నేను కారం, ఉప్పు ఏమీ వేయకుండా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే మినీ గారెలు చాలా టేస్టీగా ఉన్నాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చు. చాలా క్రిస్పీగా ఉన్నాయి. వీళ్ళకి తో పాటు ఇచ్చినట్లయితే ఈజీగా తినడానికి వీలుంటుంది. ఇంకా పిల్లలకి ఇష్టమైన కెచప్తో ఇచ్చినట్లయితే హ్యాపీగా తింటారు. సో ఈ వీడియో ఏ విధంగా ఉంది అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ద శ్రీ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ.